తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్న విధంగానే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2024లో విడుదలైన సినిమాలకు అవార్డులను ఇవ్వడంతో పాటు 2014 నుండి 2023 వరకు ఏడాదికి 3 చిత్రాలను ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో 2014, 2015, 2016 నంది అవార్డులను ప్రకటించింది. వాటిలోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు సినిమాలను ఎంపిక చేసింది. నంది అవార్డులలో ఈ 3 ఏళ్లకు అవార్డు వచ్చిన సినిమాలను ఇక్కడే అదే 3 ఏళ్లకు అవార్డు వచ్చిన చిత్రాలను పోల్చితే ఎక్కడా పొంతనలేదు. 2014వ సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం లెజెండ్, మనం, హితుడు చిత్రాలను ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ మూవీస్ గా నంది అవార్డులకు ఎంపిక చేసింది. ఇక్కడ అదే సంవత్సరానికి రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు శ్రీను చిత్రాలను మురళీమోహన్ చైర్మన్ గా ఉన్న కమిటీ ఎంపిక చేసింది. 2015వ సంవత్సరానికి గాను బాహుబలి 1, ఎవడే సుబ్రహ్మణ్యం, నేను శైలజ చిత్రాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ మూవీస్ గా నంది అవార్డులకు ఎంపిక కాగా ఇక్కడ ఆ ఏడాదికి రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు చిత్రాలను ఎంపిక చేశారు. ఇక 2016వ సంవత్సరానికి నంది అవార్డులలో పెళ్లి చూపులు, అర్ధనారి, మనలో ఒకడు చిత్రాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ మూవీస్ గా నంది అవార్డులకు ఎంపిక కాగా ఇక్కడ శతమానం భవతి ప్రథమ ఉత్తమ చిత్రంగా, పెళ్లి చూపులు ద్వితీయ ఉత్తమ చిత్రంగా, జనతా గ్యారేజ్ తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యాయి. అంటే ఈ 3 సంవత్సరాలలో కేవలం పెళ్లి చూపులు మాత్రమే అక్కడ ఇక్కడ అవార్డులకు ఎంపికైంది. నంది అవార్డులలో రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లి చూపులకు ఫస్ట్ బెస్ట్ పిక్చర్ అవార్డు రాగా గద్దర్ అవార్డ్స్ లో సెకండ్ బెస్ట్ పిక్చర్ అవార్డు లభించింది. అయితే ఇక్కడో చిన్న మెలిక కూడా ఉంది. 2014వ సంవత్సరంలో గద్దర్ అవార్డ్స్ కు తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 తర్వాత విడుదలైన సినిమాలనే పరిగణలోకి తీసుకున్నట్లు కమిటీ తెలిపింది. ఆ రకంగా అక్కడ ప్రథమ, ద్వితీయ చిత్రాలుగా నంది అవార్డులకు ఎంపికైన లెజెండ్, మనం చిత్రాలను ఇక్కడ అవార్డులలో పరిగణలోకి తీసుకోలేదట. 2014 నుండి 16 వరకు నంది అవార్డుల ప్రకటన జరిగింది, కానీ వాటి ప్రధానోత్సవం జరగలేదు. ఇప్పుడు గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అక్కడ ఇప్పటికే ప్రకటించిన ఆ 3 ఏళ్ల నంది అవార్డులను ఎంత త్వరగా ఇస్తే అంతే బాగుంటుందని సినీ జనం అంటున్నారు. అలానే మిగిలిన సంవత్సరాలకు కూడా కొన్ని కేటగిరీలలో అయినా అవార్డులను ఇస్తే మంచిదన్న వారి అభిమతం. 2 తెలుగు రాష్ట్రాలు సినిమా అవార్డులను ప్రతి ఏడాది ఇస్తే సినీ జనాలకు డబుల్ ధమాకానే. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.